అతను కాంట్రాక్ట్ ఉద్యోగా కాదా? విద్యాశాఖలో పనిచేస్తున్నాడా లేదా? అతను డబ్బు డ్రా చేస్తున్నాడా లేదా? జీతం ఇస్తున్నారా లేదా? బయట పెట్టండి. భరత్ గారు ఎంపీగా ఉన్నటువంటి భరత్ గారు ఒక స్పోర్ట్స్ కోటా కింద 39 ఉద్యోగాలు ఇచ్చింది, నిజమా కాదా? కోన రవికుమార్ గారు 38 ఉద్యోగాలు ఇచ్చింది, అవునా కాదా? నిజమా కాదా? మరి కోన రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇచ్చిన ఆ 38 ఉద్యోగాలలో ఒక్కడన్నా ఈ రాష్ట్రానికి పథకం తెచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడా? ఒక్క వ్యక్తి అన్నా భరత్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలలో పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారా? జాతీయ స్థాయిలో పోటీపడి అంతర్రాష్ట్రీయ స్థాయిలో పథకం తెచ్చినటువంటి వ్యక్తికి ఎవరికన్నా ఉద్యోగం వచ్చిందా? అక్రమాలు జరగలేదని నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతూ మళ్ళీ ఇందాక చెప్పినట్టుగానే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాల్లాగా వీళ్ళకి ఒక్క ఉపాయం, దేనికైనా ఒకటే మంత్రం, జగన్ గారి మీద నెట్టేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించటం. డిఎస్సిలో మెగా డిఎస్సి అన్నాడు, అది పెద్ద దగా అని మేము సంపూర్ణంగా ఆడియో ఆధారం 15 లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్టుగా ఆ సదరు వ్యక్తి మాట్లాడినటువంటి ఆడియో రికార్డ్, అతని ఫోన్ నంబర్ 121 కింద కాల్ లెటర్ పిలిచి ఇంటర్వ్యూకి పిలిచి ఉద్యోగం ఇవ్వనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి మాట్లాడించాం. కాల్ లెటర్ వచ్చి ఉద్యోగాలు పొందనటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించాం. ఎక్కడికక్కడ ఆధారాలు చూపిస్తూ మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి 422 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా కింద ఇస్తే ఆర్చరీలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు? అతనికి అర్హత ఉంది, అయినా ఎందుకు రాలేదని మేము మాట్లాడాం కదా. దానికి సమాధానం చెప్పడే ముఖ్యమంత్రి. అంటే దేన్నైనా కానీ బుల్డోజ్ చేయడం, మేము తెచ్చినటువంటి వ్యవస్థలకి పేర్లు మార్చుకొని ప్రచారం చేసుకోవడం, వారి దగ్గర తప్పులు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టడం, అక్రమ అరెస్టులు బీసీ నేతల్ని, ఎస్సీ నేతల్ని. అసలు హోంమంత్రి అంటే ఈ రాష్ట్రానికి మంత్రి అనుకుంటున్నావా తల్లి నువ్వు అనితమ్మా? లేకపోతే మీ నాయకుడు చెప్పినట్టుగా వర్క్ ఫ్రమ్ హోమే మీ యొక్క బాధ్యత అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది భావితరాలు మిమ్మల్ని క్షమించవు. గుర్తుంచుకోండి, ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. గతంలో అయితే ఒక సంస్థకు సంబంధించినటువంటి వెహికల్లోనే గంజాయి సాగు చేసినటువంటి ఆ సాగుని తరలిస్తున్నట్టు అది తెలుగుదేశం వారికి సంబంధించినటువంటి వెహికల్గానే గుర్తించి గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో చూసాం. అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు బాహాబాహికి దిగినటువంటి సందర్భం, గంజాయి వ్యాపార లావాదేవీల పంపకాలలో. సో ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా పోలీస్ వ్యవస్థ పడకేసేసింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి వారు చేసేటటువంటి దుర్మార్గాలకి, వారు చేసేటటువంటి అన్యాయాలకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా పోలీసు వారిని మార్చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డని మోసం చేసి కిరణ్ రాయల్ అనేటటువంటి వ్యక్తి, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే మోసం చేసి ఆడబిడ్డలు బయటకు వచ్చి వారు బోరున ఏడుస్తూ మీ దగ్గరకు వస్తే, ప్రభుత్వం దగ్గరకు వస్తే, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వస్తే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే నడి రోడ్డు మీద టోల్ ప్లాజా దగ్గర జనసేన పార్టీకి చెందినటువంటి వ్యక్తి కర్ర తీసుకొని ఆ మహిళ మీద దాడి చేస్తే సభ్య సమాజం తలదించుకున్నటువంటి సంఘటన ఉన్నా అతని మీద చర్యలు లేవు. అతన్ని పార్టీ నుంచి తొలగించలా పవన్ కళ్యాణ్ గారు. నాగేందర్ అనేటటువంటి వ్యక్తి మహిళ మీద దాడి చేసినటువంటి వ్యక్తి, అధికార ప్రతినిధి,
జనసేన పార్టీకి చెందినటువంటి అధికార ప్రతినిధి. ఈ రాష్ట్రంలో చూస్తున్నటువంటి మర్డర్స్, మానభంగాలు ఎంత వికృతంగా కత్తులతోటి గొంతులు కోస్తున్నారు గంజాయి మత్తులో. ఆడబిడ్డల మీద అఘాయిత్యం చేసి ముక్కలు ముక్కలుగా నరికి నీళ్లలో పారవేస్తున్నారు, సంచులు కట్టి నదుల్లో విసిరివేస్తున్నారు. ఈ రోజుకి మచ్చుమర్రి సంఘటన, బాధిత బాలిక ఈ రోజు వరకు ట్రేస్ అవ్వలా. వీటన్నిటికీ కారణం గంజాయి మత్తు. మొన్నే రాజమండ్రిలో ఒక బిడ్డ మెడికో ప్రియాంక, ఇంకొక 2 సంవత్సరాలైతే వేల మంది, లక్షల మంది ప్రాణాలు కాపాడేటటువంటి మంచి డాక్టర్ అయ్యేది ఆ బిడ్డ. ఇవాళ మత్తుకు బానిసైనటువంటి ఒక పశువు యొక్క నిరంకుశత్వానికి, కర్కశానికి బలైపోయింది. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా, ఇది చిన్న విషయం కాదు. ఒక వ్యక్తి ఒక బిడ్డ కింద పడి ఉంటే కారుతోటి 1-2 సార్లు గుద్దించి తన మెడపై కారు టైరు వెళ్ళేలాగా, తన ముఖంపై కారు టైరు వెళ్ళేలాగా తొక్కించేసి ఆ బిడ్డని నరకంలోకి, దాదాపు నరక యాతనలోకి వారం రోజులు హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో తన తుది శ్వాసను వదిలేసింది. అప్పటి వరకు హోంమంత్రి చెల్లించలా, హోంమంత్రి రాలా, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలా, వారి కుమారుడు పట్టించుకోలా. ఆ కుటుంబం గోజారుకున్నది ప్రభుత్వాన్ని, మాకు సహాయం చేయండి అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చలించి మమ్మల్ని పంపించాడు ఆ హాస్పిటల్కి. మేము చేరుకుని వారిని పరామర్శించే లోపల తుది శ్వాస వదిలేసింది ఆ మహిళ, ఆ బిడ్డ. ఒక్కసారి ఆలోచించండి, గంజాయి మత్తులో యువత చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి ప్రభుత్వం కారణం కాదా? ఇవన్నీ ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలా లేదా? నడి రోడ్డు మీద వినుకొండలో కొబ్బరికాయలు నరికే కత్తి తీసుకొని విచక్షణ రహితంగా మర్డర్ చేశారు, నరికి వేసేశారు. వీటన్నిటికి కారణం గంజాయి మత్తు, మద్యం మత్తు. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం, పనికి మాలినటువంటి చేతగాని ప్రభుత్వం, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.